నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నేను ఎప్పుడు కూడా ఊహించుకోలేదు. కానీ గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని చూసినప్పుడు ఒక సెంటిమెంట్ని రాజకీయంగా వినియోగించుకునే క్రమంలో అది ప్రజల మనస్తత్వాన్ని గాయపరిచే విధంగా కనపడినప్పుడు తప్పని పరిస్థితులలో మాట్లాడాలని అనుకున్నాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని దక్షిణ భారతదేశంలో ప్రతి ఇంట, మెజారిటీ ఉత్తర దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఎంతో సెంటిమెంట్తో కూడినటువంటి భక్తి కూడా ఎంతోమందికి ఉంది. లక్షలాది మంది ప్రతిరోజు దర్శించుకుంటారు. స్వామి ప్రసాదం చూసినప్పుడు స్వామిని చూసుకునే విధంగా పవిత్రంగా భావిస్తారు. అటువంటి ప్రసాదాన్ని రాజకీయంగా వాడుకునేటువంటి కోణం ఉపయోగించుకుంటున్నటువంటి కొంతమంది నిజంగా కళ్ళు తెరవాలి. ప్రజలకు ఉన్నటువంటి భక్తి భావాన్ని పెంపొందించాలని కోరుకోవాలి. కానీ రాజకీయ స్వార్థం కోసం దాన్ని పెడదారిన పట్టించి లబ్ధి పొందాలి అన్నటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా తప్పు అని చెప్పి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన పక్కన రాష్ట్ర కార్యదర్శి ఉపేందర్ రెడ్డి గారు, మాజీ టీడీడీ బోర్డు డైరెక్టర్ అయినటువంటి పుత్తా ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జూలైలో వచ్చినటువంటి రిపోర్టుని సెప్టెంబర్లో తన పార్టీ కార్యాలయంలో, తన పార్టీ మీటింగ్లో అపవిత్రత జరిగిపోయింది, ప్రసాదంలో దేవుడికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కూడా ఫలాని కలిపారు అని చెప్పి మాట్లాడారు. చాలా బాధ కలిగింది ఆ మాట విన్నప్పుడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ మాట మాట్లాడారు అని అంటే వెనకల ఏం జరిగిందో అని చెప్పి ఆలోచన చేసి అనేక రకాలుగా దాన్ని స్టడీ చేశాం. ఏం జరుగుతోంది, దేవుడికి ఇచ్చే నైవేద్యాన్ని కూడా కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచి పరిణామమా, నిజంగా అలాంటి ఏదైనా జరుగుతుందా అని చెప్పి ఆలోచన చేశాం. ఒక్కొక్క విషయం కనుక్కోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 4 మాటలకు సమాధానం చెప్పాలి. తిరుపతిలో ఒక టెండర్ ప్రక్రియ పెడతారు, 6 నెలలకు ఒకసారి లడ్డు సప్లై చేయమని చెప్పి. దాంట్లో ఒక సర్టిఫైడ్ థింగ్ని చూపించిన తర్వాత ఏదైతే టీటీడీ బోర్డు ఫిక్స్ చేసిందో ఆ సర్టిఫైడ్ చూపించినాక టెండర్లో పాల్గొనాలి. పాల్గొన్న తర్వాత L1 వచ్చిన వాళ్ళకు 65% అని, L2 వచ్చిన వాళ్ళకు 35% అని చెప్పి వర్క్స్ ఇస్తూ వచ్చారు. 2013 నుంచి ఇలాగే జరుగుతోంది. తిరుపతి మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది.
ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు. అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము, ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము, ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను. వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్నటువంటి పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేసినారు. ఇలా పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏం రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు. 10 ఏళ్లు మేము అధికారంలో ఉన్నాం. ఏ ఎమ్మెల్యే ఇంటి మీదనైనా ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా? 10 ఏళ్ల మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా? అసలు ఎఫ్ఐఆర్ ఎవరైనా పిటిషన్ ఇస్తే 24 గంటల్లో ఎఫ్ఐఆర్ బుక్ చేయించిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో పిటిషన్ ఇస్తే ఎఫ్ఐఆర్ చేయరు, ఎఫ్ఐఆర్ చేస్తే దొంగల్ని, గుండాలను అరెస్ట్ చేయరు. నేను ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ గారిని హెచ్చరిస్తా ఉన్నా, తక్షణమే గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ దాడికి ప్రోత్సహించిన వారి మీద కూడా కేసు నమోదు చేసి వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టాం. అవసరమైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ పోతాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం, అవసరమైతే కోర్టు మెట్లెక్కుతాం తప్ప వీళ్ళకి శిక్ష పడేదాకా కూడా వదిలిపెట్టాం. ఇప్పటికే ప్రజలు అసహించుకుంటున్నారు. ఇదేం ప్రజాపాలన? ఇది ప్రజాపాలన కాదు, ఇదంతా కూడా పోలీసు రాజ్యంగా మారిపోయింది, గుండాల రాజ్యంగా మారిపోయింది. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది. మరి లేదంటే రేపు ఏం జరుగుతుంది? రాయలసీమ తరహా ఫ్రాక్షన్ రాజకీయాలు తెలంగాణలో మొదలవుతాయి. ఏదో కష్టపడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ, ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా తయారు చేసుకున్న తెలంగాణ, దీన్ని కాపాడుకోవాలనేటువంటి ప్రేమ మాకుంటది. తెలంగాణతో మాది పేగుబంధం, తెలంగాణ ప్రజలతో మాది పేగుబంధం. మీరేదో అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయింది, కానీ ఈ తెలంగాణ పరపతిని, పేరును దెబ్బతీయకండి. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి, తప్పు చేసిన వారిని శిక్షించండి. గోమారం ఘటన మీద ఉన్నత స్థాయి విచారణ జరిపి తక్షణమే వాళ్ళను నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇంట్లో చొరబడి దాడి చేసినారు, రేపు మేము అదే చేస్తే ఏమైతుంది? రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైతుంది? ఎవరు దీని వెనుక ఉన్నారు? ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించుకోవాలి. నేను డీజీపీ గారిని కూడా కోరుతున్నా, అది ఒక ఉన్నతమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్నప్పుడు చట్టబద్ధంగా వ్యవహరించాలి, రూల్స్ కు అనుకూలంగా వ్యవహరించాలి. కానీ చట్టాన్ని ఎవరు కూడా అతీతులు కారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కూడా వారు శిక్షార్హులే. అది పార్టీలకు అతీతం, ప్రభుత్వ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదు, వారిని ఎవరినైనా శిక్షించి తీరాల్సిందే. ఐ రిక్వెస్ట్ ద డీజీపీ, ఇమీడియట్ గా మీరు ఇంటర్వ్యూన్ కాండి, దీని మీద విచారణ జరపండి, ఆ కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయండి. పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన వాళ్లను, ఆ దాడికి ప్రోత్సహించిన వారిని కూడా గుర్తించి వారిని కూడా తక్షణమే అరెస్ట్ చేయాలని బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇప్పుడు కూడా ప్రజా సమస్యల్ని ఎప్పటికప్పుడు లేవనెత్తిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలను ప్రజల దృష్టికి మీ ద్వారా తీసుకొచ్చిన సంగతి మీకు తెలుసు. మరి ఈరోజు కొత్తగా కేటీఆర్ గారు నిన్నటి ప్రెస్ మీట్లో కానీ మొన్నటి ప్రెస్ మీట్లో కానీ భారతీయ జనతా పార్టీ అసలు ఏం చేయనట్టుగా ఆయన ఏదో కొత్తగా ఆరోపణలు చేస్తున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు.
కల్వకుంట్ల తారక రామారావు గారు గౌరవ శాసనసభ్యులు, మీరు ఇప్పుడు కళ్ళు తెరుచుకొని ఏదో 2 మాటలు మాట్లాడి నేను ఉన్నాను, మా పార్టీ ఇంకా బతికి ఉన్నదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా, మీడియా సాక్షిగా ఎన్నో అవినీతి ఆరోపణలు, ఎన్నో అంశాలను తీసుకొచ్చినప్పుడు ఏ రోజు కూడా స్పందించినటువంటి మీరు ఈరోజు స్పెసిఫిక్గా నా పేరు తీసుకొని నేనేదో 3 నెలల క్రితం ఒక ఆరోపణ చేసి మళ్ళీ ఎందుకు ఢిల్లీ నుంచి ఫోన్లు వచ్చాయని చెప్తా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, కేటీఆర్ గారు, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా నిక్కచ్చిగా మేము నిలబడతాం, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. మా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడమని ఆదేశాలు ఇస్తారు. అసలు సంగతి మీకు నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, వాస్తవాలు ఏంటో. ఎన్నడూ లేని ఈరోజు కేటీఆర్ గారు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, దానికి వెంటనే ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తూ ఉన్నదో వాస్తవాలు నేను మీకు ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అసలు కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. చిన్న వారు కుటుంబ సభ్యులు డబ్బులు చాలకపోతే నలుగురు సన్నిహితుల దగ్గర కూడా డబ్బులు పోగేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనం చూసాం. 7 కొండలు ఎక్కి ఆ దేవుణ్ణి దర్శించుకోవటానికి 2 రోజులు 3 రోజులు ఎంత ఇబ్బంది అయినా కూడా అక్కడే ఉండి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటానికి హిందువులంతా కూడా తాపత్రయపడిపోతారు. అటువంటి అంత పెద్ద నమ్మకం హిందువులందరికీ వెంకన్న స్వామి అంటే. ఆ వెంకన్న స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో, ఆ ఒక్క సెకండ్ అనుభూతి ఎప్పుడైతే పొందుతామో అలాగే తిరుపతి లడ్డూ తిన్నా కూడా అంతే అనుభూతి పొందుతాం. ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే భేవండి మాకు లడ్డూ తెచ్చిపెట్టండి, ఆ లడ్డూ ప్రసాదం మాకు పంపించండి అని ఇంటి చుపక్కల వాళ్ళు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు చెప్తారు. మరి అంత పవిత్రత కలిగిన తిరుపతి లడ్డూని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తెలుసుకుంటే హిందువులందరూ కూడా బోర్నమని ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎంత దారుణమండి. ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా? వెంకన్న స్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకి పంచే హిందువులకి ఇంత కర్మ పట్టిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తరమాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఉందని మరోసారి తెలియజేస్తా ఉన్నాం. అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది. అరే పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు, తప్పుడు పదార్థాలు వాడారు అని భారతదేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మావాడు సచ్చీలుడు, మావాడు సూపరు, మావాడు డోపరు అని చెప్పి వాళ్ళ రెడ్డి మిత్రులకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎవరు అడిగారు నీ సర్టిఫికెట్? అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా, ఎలా జరిగిందో తెలియజేయాలి కదా, భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలి కదా. నువ్వు చెప్పినంత ఈజీయా నీ 4 మీడియా సంస్థలకు సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలు నీకు తెలుసా? ఎప్పుడైనా సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకన్న స్వామిని దర్శించుకున్నావా? ఏ గుడికైనా సరే నువ్వు మీ ఆవిడని తీసుకొని గుడికి వెళ్ళావా? ఎప్పుడైనా సరే వెంకన్న స్వామి సెట్ ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు. ఈరోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావా? తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే మీ చైర్మన్లు ఏం చేశారు? ఎవరిని ఎవరు పెట్టింది? 2 అన్యమతస్తుల్ని నువ్వు చైర్మన్లుగా నియమించి నీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడతో వెళ్ళి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకొని ఈరోజు నువ్వు మళ్ళీ మాట్లాడటానికి ముందుకు వచ్చావంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరొకసారి రుజువు చేశావు. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు. నీ బుద్ధి ప్రజలకు ఆ రోజు చూపించావు. ఈరోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తూ ఉంది. నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతా ఉన్నాయి. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూస్తూ వదలం.
హైకోర్టులో పిల్లేసావు. ఎందుకు హైకోర్టు వాళ్ళు ఇవాళ బుధవారం రోజు సోమవారం రోజు అఫిడవిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు? నువ్వు దాని మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు? రిపోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా? ఎన్ని హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో తెలుసా? హిందూ అనేవాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికీ తెలియదు అనుకున్నావా? సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం. అటువంటిది నీ 5 సంవత్సరాల కాలంలో వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, మరలా నువ్వు బలవంతం చేస్తే, ఏ నోటుకుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమల్ ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరు ఇస్తాం? 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జీమర్స్ తో. చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడు కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టారు. ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద 2015వ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలా మంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు అంటే టీటీడీ ల్యాబ్లోనే మేము 3 టెస్టులు చేస్తాం రోజు. చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది. తిరుపతిలో అసలు ల్యాబ్లే లేవన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. సరేనంటున్నావా? నువ్వు 4 సంవత్సరాల్లో ఎలాంటి నెయ్యి వాడారు, ఎట్ట నెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కాదు, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటివి కానీ అనేక రకాల ద్రాక్ష కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇవి జరగలేదంటే నమ్మకం మీద జరిగింది అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి జరిగింది అని చెప్పడానికి. ఓసారి ఏమంటావు, అప్పుడేదో జరిగిపోయింది, దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదామని చెప్పాను. అంటే నువ్వు ఎప్పుడైనా నువ్వు చెప్పాల్సింది తెలిసి ఆ పొరపాటు మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్పష్టంగా నేను పదే మిమ్మల్ని అడిగేది, భక్తుల మనోభావాన్ని గాయపరిచింది నువ్వు. ఈరోజు కల్తీ నెయ్యి ద్వారా ఈ ప్రసాదం చేశారు కాబట్టి ఈ ప్రసాదం భక్తులు స్వీకరించారు, ఇదిగో ఈ ప్రసాదంలో ఈ అవశేషాలు ఉన్నాయి, ఇవి భక్తుల మనోభావాన్ని గాయపరిచాయని చెప్పి రుజువు చేయగలం. కల్తీ నెయ్యి వచ్చింది, ఆ నెయ్యిని వాడారా అంటే ఒకవేళ వాడుంటే నీదే తప్పు. జూన్లో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంది. ఒకవేళ దాన్ని వాడి ఉంటే చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి
అసలు ప్రసాదాన్ని గురించి, ప్రసాదంలో ఉన్నటువంటి దాని గురించి మాట్లాడకుండా వచ్చి రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ గురించి మాట్లాడి దాని ఏదో లేనిపోయినటువంటివన్నీ సృష్టించి నీ మాటల వల్ల ఎంతమంది భక్తుల మనోభావాలు గాయపడుతున్నాయనేటువంటిది 5వ తేదీ నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళు నెయ్యి సప్లై చేస్తే జూలై 7వ తేదీ ఇవన్నీ విషయాలన్నీ బయటకు వచ్చాయని నువ్వు మాట్లాడుతున్నావు. అయితే నీ హయాంలో సంబంధించినటువంటి, నీ హయాంలో జరిగినటువంటి వాటి మీద ఏమాత్రం నిజంగా ఏదైనా జరగరాంది జరిగి ఉంటే ఆ రోజు అవశేషాలు కనుక్కున్న తర్వాత, లేదా నీకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవడన్నా సరే పొరపాటు చేసి తప్పులుండే యానిమల్ పార్ట్ తీవ్రమైనటువంటి దోషానికి నువ్వు పాల్పడ్డట్లే. కాబట్టి నీ ప్రభుత్వ హయాంలో వచ్చినటువంటి దాన్ని ఎప్పుడో జూన్లో ప్రారంభమైతే జూలైలో వస్తే దాన్ని సెప్టెంబర్లో నువ్వు మాట్లాడుతున్నావంటేనే దీంట్లో ఒక కుట్ర కోణం దాగి ఉందనేటువంటిది స్పష్ట. ఆయనేమో నేను ప్రాయశ్చిత్త దీక్ష అన్నాడు. దేనికి? నువ్వు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి హరీష్ రావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. వైసీపీ లీడర్ కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.